क्या कर रहे हैं? White rice with potato kura. Again, this is a good source of protein కాబట్టి వాడే స్టీవియా ఇదన్నమాట. చేద్దామా? Very simple. You drink friends, okay? Okay. Hi guys, అందరికీ నమస్కారం. Welcome to my Telugu channel, Samira Sharif Vlogs Telugu. Guys, so నేను ఎవ్రీ ఫ్రైడే షూట్ చేస్తుండే నా ట్రాన్స్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేస్తుండే. బట్ దిస్ ఫ్రైడే ఐ కుడెంట్, ఎందుకంటే నేను మా అక్క వాళ్ళ ఇంట్లో వచ్చాను. అంటే మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. అక్క బావ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళి దే హ్యాడ్ సమ్ ఇంపార్టెంట్ మీటింగ్స్ అవన్నీ ఉండే. సో ఎవరు లేరు కాబట్టి అయాన్ ఒక్కడే అయిపోతాడని చెప్పి నేను అయాన్ ఇక్కడికి వచ్చాము. ప్లీజ్ ఇగ్నోర్ ద నాయిస్ అండ్ ఆల్. పిల్లలు ఆడుకుంటున్నారు. అయితే ఫ్రైడేకి ఐ కుడెంట్ షేర్ మై ట్రాన్స్ఫర్మేషన్ మీ అందరితో. బట్ ఇవాళ సండే ఫ్రీగా ఉన్నాను కాబట్టి ఫ్రైడే కొంచెం హెక్టిక్గా ఉన్నాయి. అంటే పొద్దున్నే లేచి అయాన్ని స్కూల్ బస్ దగ్గర దింపేసి, ఆ తర్వాత నేను అర్హాన్ స్కూల్కి వెళ్ళి అర్హాన్ని స్కూల్లో దింపేసి, మళ్ళీ నేను అక్కడ మా ఇంటికి వెళ్ళి జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి, మళ్ళీ అర్హాన్ స్కూల్కి వెళ్ళి అర్హాన్ని పికప్ చేసుకుని. సో ఇట్ వాజ్ అ వెరీ లాంగ్ డే అనమాట. అంటే ఫుల్ తారే జమీన్ పర్లో వాళ్ళ మమ్మీ ఎట్లా పరిగెత్తుంటుందో అలా ఉండే నా డే. ఇట్ వాజ్ వెరీ హెక్టిక్. సో అందుకే ఆ రోజు నేను ఐ డోంట్ వాంటెడ్ టు టేక్ ద స్ట్రెస్ ఆఫ్ ఫిలిం చేయడం అదంతా కూడా. అదర్వైజ్ చాలా ప్లాన్ చేశాను. ఎనీవే అది నెక్స్ట్ ఫ్రైడే చేద్దాం మనం. అయితే ఇవాళ సండే అండ్ చాలామంది ఇంట్లో వండి తినొచ్చు కదా, ఎందుకు బయట నుంచి తెప్పించుకుంటున్నారు, ఆర్ ఫ్రీగా ఫుడ్ వస్తుంది కాబట్టి నేను అది కూడా ప్రమోట్ చేస్తున్నాను. అదంతా కూడా నో గైస్. నేను పర్సనల్గా దీనికి ముందు కూడా ఈ హెల్దీ కిచెన్స్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ నోబుల్స్ హెల్దీ కిచెన్ నుంచి ఇప్పుడు 1 month సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను అనమాట. అయితే ఎవ్రీ సండే వాళ్ళ కిచెన్ క్లోజ్ ఉంటుంది. ఏ హెల్దీ సబ్స్క్రిప్షన్ ఫుడ్ జాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ కిచెన్ సండే క్లోజ్ ఉంటుంది. సండే ఈజ్ లైక్ అ బింజ్ డే. అందుకని ఇష్టం వచ్చినట్టు తినేయద్దు. మనం మన ఫుడ్ ఇంటేక్ని మెయింటైన్ చేస్తూ హెల్దీ తినాలి. సో ఇవాళ నేను ఏమేమి తింటున్నానో అదంతా కూడా మీ అందరితో షేర్ చేద్దాము. అండ్ లెట్స్ కీప్ ఇట్ అ రెగ్యులర్, లైక్ వాట్ ఐ డూ ఇన్ అ డే ఆర్ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే, అదంతా చూపిద్దామని చెప్పి ఇవాళ వీడియో ఇలా మొదలు పెట్టేశారనమాట. అండ్ యా, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బ్రేక్ఫాస్ట్కి అయితే నేను పీనట్ బటర్ విత్ బనానాస్ తింటున్నాను. అయితే 0 మైదా బ్రెడ్, ఇది మనకి స్విగ్గీలో ఇప్పుడు ఈజీగా అవైలబుల్ ఉంది. సో ఇందులో మనకి అసలు మైదా ఉండదు, హోల్ వీట్ బ్రెడ్ అనమాట. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 100% వీట్ ఫ్లవర్, అంటే మనకి ఆట, ఆ తర్వాత ఈస్ట్, వినిగర్, సన్ఫ్లవర్, సాల్ట్, ఇవన్నీ కూడా అంటే 0 మైదా అనమాట బేసిక్గా ఇందులో. సో అందుకే ఈ బ్రెడ్ ప్రిఫర్ చేస్తాను. అండ్ చాలామంది నన్ను అడిగారు ఒకవేళ నేను అర్హాన్కి బ్రెడ్ ఇస్తే ఏ బ్రెడ్ ఇస్తానని చెప్పి. ఈ బ్రెడ్ ఇస్తానమాట బికాజ్ ఇట్ హ్యాస్ 0 మైదా. మనకి నార్మల్ మార్కెట్లో చాలా బ్రౌన్ బ్రెడ్స్ దొరుకుతాయి కదా, బట్ వాటికన్నా బెటర్ వర్షన్ ఇది. సో స్విగ్గీలో ఈ బ్రెడ్ మనకి ఇప్పుడు రైట్ నౌ ఈజీగా అవైలబుల్ ఉంది కాబట్టి ఇది తీసేసుకుంటున్నాను. అండ్ ఇంకొక బ్రెడ్ కూడా ఉంది, నాకు కుదిరితే నేను దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు నాకు దాని పేరు గుర్తు రావట్లేదు. వాళ్ళు మనకి షార్క్ ట్యాంక్లో కూడా చూపించారు. షార్క్ ట్యాంక్ అనే ఒక షో ఉంటుందన్నమాట. ఆ షోలో లైక్ నో మైదా, నో షుగర్ అండ్ అంటే హెల్దీ రేంజ్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కుదిరితే దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ పీనట్ బటర్ వచ్చేసి ఇది డార్క్ చాక్లెట్ పీనట్ బటర్ అనమాట. ఇది ద హోల్ ట్రూత్. ఇది కూడా మనకి ఈజీగా అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. ఈ పీనట్ బటర్ తీసేసుకుంటున్నాను. ఇది బ్రెడ్ మీద రాసుకొని దానిపైన బనానా స్లైసెస్ చేసుకొని దాన్ని చక్కగా మనం గ్రిల్ చేసేసుకొని తినేద్దాము. సో లెట్స్ గో అండ్ మేక్ అవర్ బ్రేక్ఫాస్ట్. టడా! సో ఇది ఇందులో ఒక బనానాకి మనకి 4 సైజెస్ సరిపోయింది. చాలా హోల్సమ్ ఉంటుంది అనమాట అండ్ న్యూట్రిషియస్ బికాస్ ప్రోటీన్ ఉంది, పీనట్ బటర్ ఉంది కాబట్టి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ట్రస్ట్ మీ గైస్, ఒకసారి ట్రై చేయండి అండ్ యూ లవ్ ఇట్. ఈ పీనట్ బటర్ కాకపోయినా మీరు రెగ్యులర్ నార్మల్ పీనట్ బటర్ కూడా తీసుకోవచ్చు ఇఫ్ యూ నాట్ ఫాన్ ఆఫ్ చాక్లెట్. బట్ పింటోలా అని బ్రాండ్ ఉంది, అందులోంచి తీసుకోండి అన్స్వీటెన్ పీనట్ బటర్ ఇఫ్ యూ ప్లానింగ్ టు లివ్ అ హెల్దీ లైఫ్ స్టైల్. బికాజ్ రెగ్యులర్ పీనట్ బటర్స్ మనకి ప్రిజర్వేటివ్స్, షుగర్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవి అవాయిడ్ చేసేసి కొంచెం హెల్దీ వర్షన్స్ తీసుకోండి. నాకు కుదిరినంత వరకు అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను.
Now let me have my breakfast and catch you guys in a bit. What are you doing, Arhan? क्या कर रहे हैं? You're washing your hands. मम्मा भी आते हैं. मम्मा भी वॉश करना. इधर होता है. कैमरे में लेके आओ. वाटर वॉश करो. Sure. ये आंटी नहीं वाटर. ये टावला वाटर नहीं होता. ये आन वाटर. Sure. लाइट आन. Left hand. This is my left hand. ऐसा चलोगा. Yes, okay. ऐसा ये Okay, done. रोबोट ऐसा रोबोट Okay. Spidey को कैसा वॉश करे? అప్పటి నుంచి గిన్నెలో నీళ్లు తీసుకోవడం, బాటిల్ నుంచి వేయడం, స్పైడర్ మ్యాన్ని వాష్ చేయడం ఇదే పని అయిపోయింది. నేను దీన్ని తుడవడం. రైట్? डेटॉल दियो वॉश कर लेते. ऐसा करके वॉश कर लेते. ओके. कन्नमा का कौन सा वाला? कौन सा वाला? कन्नमा देख के पैर लगता. ड्राइविंग वाला प्लेट रख दिया उन्होंने. He's done playing. By the way, కన్నమ్మ ప్లేట్ కార్ డ్రైవ్ చేస్తుండే. ఇది తన స్టీరింగ్ అంట. దాంతో ఆడుకుంటూ ఇలా నీళ్ళు వేసుకుని ఇప్పుడు ఆడుకుంటున్నాడు. ఎంజాయ్, హ్యావ్ ఫన్. ఓకే గైస్, టైమ్ ఫర్ లంచ్. అండ్ లంచ్కి రెగ్యులర్ ఇంటి ఫుడ్, వైట్ రైస్ విత్ పొటాటో కూర. నార్మల్గా అంటే వెన్ ఎవర్ యూర్ ప్లానింగ్ టు హ్యావ్ ఒక బ్యాలెన్స్ డయట్, కన్జ్యూమింగ్ వైట్ రైస్ అంటే వెన్ యూ హ్యావ్ అ గోల్, మెయిన్లీ గోల్ ఉన్నప్పుడు వైట్ రైస్ అవాయిడ్ చేసి బ్రౌన్ రైస్ తినడం ఇస్ సంథింగ్ దట్ యూ షుడ్ డూ. కాకపోతే ఇవాళ ఎలాగో చీట్ డే కాబట్టి అండ్ బికాజ్ ఇట్ ఇస్ సండే కొంచెం క్వాంటిటీలో వైట్ రైస్ అండ్ కార్బ్స్ అనేది ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం పొటాటో అండ్ వైట్ రైస్ కూడా. మా మమ్మీ ఊర్లో లేరు. తను యాక్చువల్లీ వాళ్ళ సిస్టర్ కజిన్ బ్రదర్ వాళ్ళ కూతురు పెళ్ళికి వెళ్ళారనమాట. సో అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాము. అండ్ వంట కుక్ వచ్చి చేసి వెళ్తారు. వంట మీరు చేసుకోవచ్చు కదా అంటే అఫ్కోర్స్ మేము చేసుకోవచ్చు, బట్ వీఆర్ మోర్ కంఫర్టబుల్ కుక్ వచ్చి వండడం. సో దట్స్ అబౌట్ ఇట్. సో లంచ్ అయితే తింటున్నాను. నార్మల్గా బ్రేక్ఫాస్ట్ అయితే కాఫీ తాగుతాను. ఇవాళ కాఫీ తాగలేదు. ఐఎమ్ వెరీ 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 హంగ్రీ. సో అందుకే లాస్ట్ టైం నాకు వీడియోలో చాలామంది టైం కూడా చెప్పమన్నారు. 1 అవ్వడానికి 5 minutes ఉంది. ఐమ్ జస్ట్ హ్యావింగ్ మై ఫుడ్. సో ఇంకా తిన్నాక ఐ విల్ క్యాచ్ యూ గైస్. ఓకే గైస్, ఇప్పుడైతే నేను, మా అక్క, బావ, అయాన్, అర్హాన్ మేమందరం మా చీజు కొంచెం లైట్ పెంచడానికి మూన్ రూఫ్ ఓపెన్ చేశారు. ఓకే, మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. అంటే మా అయాన్కి షూస్ కొనాలి, ఫుట్బాల్ షూస్. సో ఎలాగో తను వెళ్తున్నాడు కదా అని మేమందరం ఒక జంట కట్టేసి బయటికి వెళ్తాం అనమాట, జస్ట్ టు స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్. అయితే ఇప్పుడు స్నాక్ కోసం ఐఎమ్ హ్యావింగ్ మఖానా, ఘీ రోస్టెడ్ మఖానా విత్ చెడార్ చీజ్ స్పైస్ అనమాట. చెప్పా కదా, కాఫీ తాగకపోతే ద డే ఈజ్ ఆల్వేస్ ఎంటీ. ఆకలి వేస్తూనే ఉంటుంది నాన్ స్టాప్, బికాస్ దట్ వన్ థింగ్ ఈజ్ మిస్సింగ్. సో అందుకే తింటున్నాను. అగైన్ దిస్ ఇస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కాబట్టి ఇట్స్ ఓకే. ఈ డబ్బా ఫుల్ నాది కాదు, ఇది యాక్చువల్లీ అయాన్ డబ్బా, బట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు హ్యావ్ ఫ్యూ ఫ్రమ్ దిస్ బాక్స్. సో ప్రస్తుతానికైతే ఇది నా ఆఫ్టర్నూన్ స్నాక్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ చాలా డెలిషియస్ ఉంటుంది, ట్రై చేయండి. స్పైస్ వచ్చేసి అంటే ఆ పౌడర్ వచ్చేసి అర్బన్ ప్లాటర్ది. మఖానా యూ కెన్ బై ఎనీ మఖానా, మనకి మన స్విగ్గీలో దొరికేస్తుంది. ఆర్ పక్కన క్యా బోల్తే డిపార్ట్మెంటల్ స్టోర్స్, గ్రాసరీ స్టోర్స్ మనకి ఈజీలీ దొరికేస్తాయి అనమాట. చాలా బాగుంటుంది, చాలా హెల్తీ అండ్ డెలిషియస్ కూడా. సో నేనైతే కాసేపు ఇది ఎంజాయ్ చేస్తాను. యూ విల్ గో ఆన్ డ్రైవ్. ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న డికాథ్లాన్కి వెళ్తున్నాం. సో దట్ ఇట్స్ లైక్ గుడ్ డ్రైవ్ అండ్ సమ్ క్వాలిటీ టైం. మా రాన్ కూడా బిజీ,
తన మఖానా తింటున్నాడు. తనకు కూడా మసాలా, బట్ లిటిల్ లెస్ మసాలా. హీరా సే హాయ్. నో ఓకే, ఎంజాయ్. ఓకే గైస్, ఇప్పుడైతే ఇది ఎంజాయ్ చేసి మళ్ళీ ఏమైనా తింటున్నప్పుడు కలుస్తాను. ఆల్రైట్ గైస్, ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఫైనల్లీ ఐఎమ్ హ్యావింగ్ మై కప్ ఆఫ్ కాఫీ. లైక్ ఫుల్ ఇక్కడ వరకు ఉంది. అండ్ టైం వచ్చేసి ఇట్స్ అరౌండ్ 4 PM ఇన్ ద ఈవినింగ్. నార్మల్గా ఈ టైంకి నేను కాఫీ తాగను. ఐ డ్రింక్ ఇట్ ఇన్ ద మార్నింగ్, లంచ్కి బిఫోర్ లంచ్ చేసిన వెంటనే. బట్ ఇవాళ కొంచెం ప్యాకింగ్ చేసేది ఉండే. టుడే ఐమ్ గోయింగ్ బ్యాక్ టు మై హౌస్. రేపు మా మమ్మీ వాళ్ళు వచ్చేస్తున్నారు. అండ్ రేపు మా అక్క వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ప్యాకింగ్ చేసే స్టఫ్ ఉండే. అండ్ అక్క వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేద్దామని వి డిసైడెడ్ టు గో అవుట్ విత్ దెమ్. సో ప్రస్తుతానికైతే కాఫీ. ఒక్క నిమిషం, ఐ జస్ట్ బీ బ్యాక్. నేను వాడే స్టీవియా మీకు చూపిస్తాను. జస్ట్ అ మినిట్. ఓకే గైస్, సో నేను వాడే స్టీవియా ఇదనమాట. జిందగీ అని మనకి అమెజాన్లో ఈజీగా దొరికేస్తుంది. నార్మల్గా బయట దొరికే స్టీవియా ఏదైతే మనకి షుగర్ ఫ్రీ అని స్టీవియా ఉంటుందో, ఐ సమ్హౌ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ యూజింగ్ దాట్. బట్ ఇదైతే చాలా బాగుంటుంది. దీని లింక్ కూడా కుదిరితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మనకి ఇందులోనే స్పూన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా చిన్న స్కూప్. సో మనకి ఏదైతే టీ కప్ ఉంటుందో దానికి లిటరలీ దీన్ని ఇంత స్టీవియా అనేది సరిపోతుంది. లైక్ లిటరలీ సో మచ్ ఫ్లాట్ అంతే సరిపోతుంది. ఈ సైజ్ కాఫీ అనుకోండి, మీకు కావాలంటే మీరు 2 స్పూన్స్ వేసుకోవచ్చు ఆర్ 1 స్పూన్ ఆల్సో, డిపెండింగ్ ఆన్ మీ టేస్ట్. బట్ ఈ స్టీవియా జస్ట్ 425 రూపీస్. అండ్ విల్ లాస్ట్ ఫర్ చాలా రోజులు. అంటే ఒక మనిషి తాగుతున్నారంటే ఇట్ లాస్ట్ ఫర్ ఎవర్. ఫ్యామిలీ మొత్తం తాగుతున్నారన్నా కూడా, అంటే వాడుతున్నారన్నా కూడా ఇది చాలా రోజులకి వస్తుంది. చూడ్డానికి ఇప్పుడు ఇంతే ఉంది, ఇక్కడ నుంచి ఇంతే ఉంది, బట్ వచ్చేది ఇక్కడ నుంచి వస్తుంది. అంతే వచ్చింది, ఫుల్ డబ్బా రాలేదన్న ఫీల్ అవ్వకండి. బికాస్ ఇట్స్ లిటరల్లీ లాస్ట్ ఫర్ ఎవర్. అంత చిన్నగానే పడుతుంది కాబట్టి. ఎనీవే, షుగర్ కాఫీ తాగి చాలా రోజులు అవుతుంది. అండ్ ఐఎమ్ యాక్చువల్లీ ఎంజాయింగ్. అండ్ బాగానే ఉంటుంది. అంటే స్టార్టింగ్లో మనకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఆ తర్వాత అలవాటు అయిపోతుంది. అండ్ మళ్ళీ కావాలని కూడా అనిపించదు. బట్ కెఫెయిన్కి అలవాటు అయిపోయిన బాడీకి కాఫీ లేకపోతే కొంచెం ఒక రకంగా ఉంటుంది, సంథింగ్ ఏదో మిస్సింగ్గా ఉంటుంది. సో నేను ప్రస్తుతానికి ఆ స్టేజ్లో ఉన్నాను కాబట్టి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కాఫీ. నాకు పాలు కూడా చాలా అలవాటు. అంటే చిన్నప్పటి నుంచి 3 times పాలు తాగేదాన్ని. పొద్దున లేచిన వెంటనే, అంటే బ్రేక్ఫాస్ట్కి, సాయంత్రం ఈవినింగ్ స్నాక్కి, మళ్ళీ బెడ్ టైంకి. సో ఇలా 3 times పాలు తాగి బాగా అలవాటు అయిపోయింది. అంత పాలు కూడా మంచిది కాదు. బట్ నాకు ఐ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ మిల్క్ అనమాట. ఇంకా నాకు పెళ్ళైన తర్వాత కూడా నేను చాలా ఏజ్ అలానే తాగేదాన్ని. నేను అలా తాగుతానని చెప్పి, అంటే మా వారు, నేను చెన్నైలో వర్క్ చేసినప్పుడు మా వారికి తెలిసి నేను అలా తాగుతానని చెప్పి, నేను లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్కి మా అత్తగారు ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ పాలు బూస్ట్ కలుపుకుంటావా అని చెప్పి మళ్ళీ అప్పుడు పాలు తాగేదాన్ని. మళ్ళీ పడుకునే ముందు పాలు తాగేసి పడుకునేదాన్ని. ఓన్లీ ఒకటేసారి కాఫీ తాగుతుంది, మిగతా టైంలో ఏదో ఒక మిల్క్ మిక్స్. నేను ఆ టైంలో బూస్ట్ ఎక్కువ తాగేదాన్ని. బట్ నౌ ఐ నో బూస్ట్ అంటే ఫుల్ షుగర్ కాబట్టి మేము తాగము, ఇంట్లో తీసుకొని కూడా రాము. సో నేను ప్రస్తుతానికైతే కాఫీ తాగేసాను, చాలా బాగేసాను. ఐ హోప్ ఈ వీడియోస్ మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయని ఆశిస్తున్నాను. బికాస్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు స్ప్రెడ్ నాకు తెలిసిన అవేర్నెస్ మీ అందరితో షేర్ చేద్దామని. అండ్ లాస్ట్ టైం చెప్పినట్టు ఎవరో ఒకరికి ఇన్స్పైర్ చేద్దామని చెప్పి. ఆల్రైట్ గైస్, నేను బ్యాక్ టు అవర్ హోమ్. హియర్ ఇస్ అర్హాన్. వాట్ ఆర్ వి మేకింగ్ బేబీ? क्या बना रहे बोलो? पैनकेक रो बने. Strawberry shake, right? Yeah. Tell them, strawberry shake కావాలా? తాగుతారా? నేను తాగుతా. బోలో, ఇద్దరాకి బోలో. నేను తాగుతా, నాకు ఇష్టం. చేద్దామా? వెరీ సింపుల్. వెరీ సింపుల్. సో బేసిక్గా దీనికి మనకు కావాల్సింది స్ట్రాబెరీ, బనానా అండ్ ఆఫ్ కోర్స్ కొంచెం పాలు, అంతే. ఎక్సైట్మెంట్తో మా అర్హాన్ కేకలు వేస్తున్నారు. ఓకే, జార్ తీసుకున్నాను. స్ట్రాబెరీస్ అండ్ బనానాస్ ఇందులో వేసేద్దాము. వేసాక మీకు చూపిస్తా.
कैसा है? दूसरे वाले में कौन से वाले में होना? Is this cup okay? Yeah. You like this cup? Okay. क्या करूं? अच्छा ठीक है मैं कर दूं. Enjoy. Okay friends. You drink friends, okay? ఓకే ఓకే మీరందరూ ఒకవేళ ట్రై చేస్తే దీన్ని ఇంట్లో చెప్పండి. నేను యాక్చువల్లీ కామెంట్స్లో చెప్పండి ఒకవేళ మీరు ట్రై చేస్తే. నేను యాక్చువల్లీ రెసిపీ చూపిస్తా అన్న వేసి కూడా చేసేసి ఆ తర్వాత పోసాక చూపించా. ఎనీవే లెట్ హిమ్ ఎంజాయ్ హిస్ జ్యూస్. ఇంకా నేను కూడా ఇందాక ఆ టమ్లర్ వేసింది నేను తాగేస్తాను. సో దట్ విల్ బి మై నెక్స్ట్ మీల్. ఈవినింగ్ స్నాక్గా డిన్నర్కి ఏం తింటానో అప్పుడు చూపిస్తా. సో ఇంతే ఉంది లైక్ లిటిల్ మేడప్ ఆఫ్ ఓన్లీ పాలు, స్ట్రాబెరీ అండ్ బనానాస్ కాబట్టి ఇట్స్ గుడ్. సో అదైతే తాగేస్తాను. మళ్ళీ డిన్నర్ చేసేటప్పుడు ఐ విల్ క్యాచ్ యూ గైస్. ఓకే ఫ్రెండ్స్. నా డిన్నర్ తినేసాడు. డిన్నర్ తర్వాత కావాలంటే స్మూదీ చేసి ఇచ్చా అనమాట. ఓకే గైస్ టైం ఆల్మోస్ట్ 10 అవ్వస్తుంది. ఇంకా 10 అవ్వలేదు బట్ ఇట్స్ టూ లేట్ ఐ నో. అండ్ ఈ టైంకి నేను బిర్యానీ తింటున్నాను. సో ఇఫ్ యూఆర్ అంటే మీరు ఒకవేళ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు ఆర్ ప్రాపర్ డయట్ ఫాలో అవుతున్నారంటే ఇలా వైట్ రైస్తో బిర్యానీ అయితే నేను డెఫినెట్గా రికమెండ్ చేయను. ఐఎమ్ ఈటింగ్ బికాజ్ ఇట్స్ అ బెంచ్ డే అండ్ ఇవాళ డేలో మొత్తం పొద్దు నుంచి ఇప్పటి వరకు ఐ హ్యావెంట్ ఈటెన్ ఎనీథింగ్. అంటే ఎక్కువ హెవీగా ఏం తినలేదు, బ్యాలెన్స్డ్గానే ఉండే. అందుకే నైట్ టైం అంటే ఒకవేళ మీరు బిర్యానీ తినాలంటే మీరు మధ్యాహ్నం కానీ అలా తినండి. నాలాగా నైట్ తినకండి. ముందు నేను బిర్యానీ తినేటప్పుడు సైడ్కి ఏమైనా తాగడానికి అంటే సమ్ సోడా అలా తాగుతుండే. బట్ నౌ ఐ నో అవన్నీ మంచిది కాదు. అంటే ఒకవేళ మీకు సోడా తాగాలనిపించిన ప్లెయిన్ సోడా విత్ లైమ్ కాంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. బట్ అదర్వైజ్ కూల్ డ్రింక్స్ నో. సో నేను కూడా మానేశాను. ఇట్స్ బిన్ లాంగ్ టైం నేను తాగి. ఆర్ ఇన్ఫ్యాక్ట్ బిర్యానీ తిని కూడా ఐ థింక్ లాస్ట్ బిర్యానీ ఇలా బయట నుంచి నేను తినింది ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఇంకా అసలు తినలేదు. దిస్ విల్ బి మై ఫస్ట్ బిర్యానీ ఆఫ్ ది ఇయర్. మా ఇంట్లో చేశారు ఎప్పుడు 1st Janకి. అది నేను లాస్ట్ తిన్నాను. దాని తర్వాత ఇంకా లేదు మా ఇంట్లో కూడా. బికాజ్ నేను Jan 1st వీక్ నుంచే ఈ అంటే నోబుల్స్ కిచెన్ నుంచి తెప్పించుకోవడం స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఎప్పుడైతే బిర్యానీ తినేస్తాను. అండ్ దిస్ విల్ మోస్ట్ ప్రాబ్లీ బీ మై లాస్ట్ మీల్. ఇందాక అంటే మధ్యాహ్నం చెప్పాను కదా మిల్క్ పర్సన్ అని చెప్పి. ఒకవేళ నాకు అప్పుడు కొంచెం పాలు తాగాలనిపిస్తే ఐ జస్ట్ హ్యావ్ సమ్ మిల్క్. అదర్వైజ్ ఇది లాస్ట్ మీల్. బేసిక్గా మా ఇంట్లో నేను తింటున్నప్పుడు నా ల్యాప్టాప్ ముందు వర్క్ చేస్తూ తింటాను. అదర్వైజ్ ఇలా చేస్తూ తింటాను అంటే ఏమైనా ప్లే చేసుకొని తింటాను అనమాట. సో ఇవాళ కొంచెం రిలాక్స్ టైమ్గా ఏమైనా వీడియో ప్లే చేసుకుంటూ నా మీల్ నేను ఎంజాయ్ చేస్తాను. మరొకసారి చెప్తున్నా, ఫుడ్ తినేటప్పుడు స్క్రీన్ టైం ఇస్ అ బిగ్ నో. బట్ నాకు ఇదే టైం దొరుకుతుంది కాబట్టి ఇంకా రెస్ట్ ఆఫ్ ద టైం నేను స్క్రీన్ టైం అస్సలు ఉండదు. సో ఇప్పుడు కాస్త మెయిన్లీ నైట్ డిన్నర్స్కే. ఇంకా మధ్యాహ్నం మార్నింగ్ మీల్స్ అన్నీ నేను అర్హాన్తో ఉంటాను. సో ఐ డోంట్ వాచ్ ఎనీథింగ్. రాత్రి పూట తినేటప్పుడే ఏదైనా చూస్తాను కాబట్టి. నేనైతే ఇంతకుముందు బిగ్ బాస్ చూసేదాన్ని. ఇప్పుడు బిగ్ బాస్ లేదు కాబట్టి ఆన్లైన్లో ఏమైనా సిరీస్ ఉన్నాయో ఏమైనా చూసుకుని అది కాసేపు చూస్తాను అనమాట. ఆ తినే 10-15 minutes అంతే. సో ఇది నా లాస్ట్ మీల్. అండ్ అర్హాన్ కూడా పడుకున్నారు. తబస్సుం, అర్బాజ్ వీళ్ళిద్దరూ ఫంక్షన్కి వెళ్ళారు. మా అత్తగారు వచ్చేసారు బట్ షీఈస్ ఎగ్జాస్టెడ్. సో మనం డిస్టర్బ్ చేయము. అండ్ రేపు అన్నజాన్ వచ్చేస్తున్నారు. సో అదంతా కూడా మీరు చూస్తారు వేరే వ్లాగ్స్లో. తబస్సుం, మా అత్తగారు ఎవరో ఒకరు వ్లాగ్ చేస్తారు. మా మమ్మీ డాడీ కూడా రేపే వస్తున్నారు కాబట్టి నేను వాపస్ వచ్చేసాను. చాలా బాగేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని ఇక్కడ తయారు చేసేద్దాము. ఐ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ ఆల్ మై వీడియోస్. మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షేఫ్. బై గైస్.